ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయవద్దు. గురువారం రాబోతున్నటువంటి అదృష్టాన్ని ముందే తెలుసుకొని సంతోషించు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి బాబాగారి సందేశం ఏమిటి? బాబాగారు మనకు గురువారం ఇస్తున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ శుభవార్తను మనకు అందించబోతున్నారు అనేటటువంటి విషయం గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. బిడ్డ తొందరపడి ఈరోజు ఈ సందేశాన్ని వినడం మర్చిపోవద్దు. ఎందుకంటే రేపు గురువారం రోజున ఒక మంచి శుభవార్త నీ చెవిన పడబోతుంది. కాబట్టి ఈ సందేశాన్ని దూరం చేసుకోవద్దు. ఈ సందేశంలో నీకొక మంచి శుభవార్త రాబోతుంది అని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ మాటలను అస్సలు వదులుకోవద్దు. చూడమ్మా, నీవు ఎంత త్యాగశీలివో, ఏ విధంగా సహనంగా, శ్రద్ధతో, ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నావో ఈ సాయి తండ్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో, ఏ కుటుంబం కోసమైతే నీవు పరితపిస్తూ ఉన్నావో ఆ కుటుంబాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను. నీ అనుకున్నవారు ఎప్పుడూ కూడా నీకు దూరంగా ఉంటున్నారని, నిన్నసలు పట్టించుకోవడం లేదని, నీకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదని కుమిలిపోతూ ఉన్నావుగా. నీకు తక్షణమే గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే నలుగురిలోనూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇదేమి నేను ఊరికే చెప్తున్నటువంటి మాటలు కాదు. ఎందుకంటే నీవు ఎంత ఓర్పుగా, సహనంగా ఈ కాలం పెట్టేటటువంటి ప్రతి పరీక్షను కూడా ఎదుర్కొంటూ ఉంటున్నావో నేను బాగా చూస్తూ ఉంటున్నాను. చూడు, ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను దగ్గరకు తీసినా తీయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మాత్రం నీకెప్పుడు అండగానే ఉంటాననే విషయాన్ని మర్చిపోతున్నావా తల్లి? కనీసం సమయానికి నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు. అసలు నీలో నువ్వే లేకుండా ఏవో పిచ్చి ఆలోచనలతో ఈ జీవితాన్ని ఏదో ఒక రకంగా గడిచిపోతుందనుకుంటూ గడిపేస్తున్నావే కానీ, మనస్ఫూర్తిగా నీకు సంతోషంగా నీ పెదవులపై చిరునవ్వుతో మాత్రం రోజు నాకైతే కనిపించడం లేదు. చూడు, నేనెప్పుడూ కూడా ఒకటి చెబుతూ ఉంటాను. శ్రద్ధ, సబూరితో, సహనంతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి కొన్ని రోజులు గడ్డుకాలంగా అనిపించవచ్చేమో కానీ, ముందు ముందు రోజుల్లో మాత్రం నీ సహనానికి తప్పకుండా మంచి బహుమానం అయితే ఈ బాబా అందిస్తాడు. నా మాటను జవదాటకుండా నేను చెప్పే ప్రతి మాటను అనుసరిస్తూ జీవితంలో ముందుకు నడిచే వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నా మాటను జవదాటలేదు. నా మార్గంలోనే నడుస్తూ వచ్చావు. నా మాటలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నావు. మరి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? అయితే నేను నీకు చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఉంది. అదేమిటంటే, చూడు నా బిడ్డ, నిన్ను మోసం చేసే వారి పథకాల పట్ల కాస్త నీవు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం రాబోతుంది. నన్ను నమ్ము. నేను నిన్ను భద్రత వైపు నడిపిస్తాను. నువ్వు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నాపై ఏర్పరచుకున్నావో, ముందు ముందు రోజుల్లో కూడా నీకు కాస్త కష్టంగా అనిపించినా సరే, నాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం తొలగించుకోవద్దు. చూడు, కొంతమంది నిన్ను మోసం చేసేటటువంటి పథకాలు వేస్తూ ఉంటారు. ఆ పథకాల నుండి నీవు జాగ్రత్త పడాలి. నాపై విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. కాకపోతే నీ మనసు కాస్త కష్టం కలిగినప్పుడు, బాబా నువ్వు అసలు ఉన్నావా అని నువ్వు నన్ను నిలదీయవచ్చు. కానీ తప్పకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను. అయితే ప్రతిదాన్ని కూడా నేనే చూసుకుంటాను అని మాత్రం నువ్వు అసలు అలా ఉండిపోవద్దు. నీవు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. నేను కూడా నీకు జాగ్రత్తగా అన్ని విధాలుగా భద్రత వైపు నువ్వు పరుగులు పెట్టే విధంగా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పొందలేదు అని బాధపడుతున్నావో, కుమిలిపోతూ ఉన్నావో ఆ బంధాలను, బంధుత్వాలను అన్నిటినీ కూడా నీకు దగ్గర చేస్తాను. నీ జీవితంలో ఇంకేం కావాలో, నీకు ఏ అవసరాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో వాటి గురించి ఇక నీవు పెద్దగా ఆలోచించనవసరం లేదు. అలాగే కుమిలిపోనవసరం లేదు. సరైనటువంటి సమయానికి నీ దగ్గరకు చేర్చబోతున్నాను. ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలిసినంత మాత్రాన నీకు తెలియదు కదా. చూడు, రేపటి నుండే నీ జీవితంలో కొత్త వెలుగును నువ్వు చూడబోతున్నావు తల్లి. నీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరవబోతున్నాయి. అదే కాకుండా నీ బిడ్డలు విజయాలు సాధించడానికి, మంచి అభివృద్ధి సాధించడానికి రేపటి నుండే మంచి అవకాశాలను వాటిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే నువ్వు చక్కగా వాటిని చూస్తూ సద్వినియోగం చేసుకునే విధంగా నీ బిడ్డలకు అన్ని విధాలుగా నచ్చచెబుతూ ధైర్యాన్ని అందిస్తూ ఉండు.
గుర్తుంచుకో, ఒక కష్టానికి నీవు భయపడినప్పుడు భగవంతుడిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైనటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లుగా అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏ కష్టానికి భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్పవాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వల్లనే భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కష్టాన్ని చూసి ఎప్పుడూ కూడా అస్సలు భయపడనని నాకు ప్రమాణం చేస్తావా? చూడు, చాలామంది వారి తప్పులను క్షమించుకుంటారు. కానీ ఇతరుల విషయంలో కఠినమైనటువంటి తీర్పును చెబుతారు. మనం ఈ మనస్తత్వాన్ని మార్చుకొని ఇతరుల తప్పులను క్షమిస్తూ మన తప్పులను కఠినంగా మనమే పరీక్షించుకుంటూ రావాలి. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా కానీ అది నీకు చేరవేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాననే విషయం నీకు కూడా తెలుసు కదా! కాబట్టే కొంతమంది నిన్ను, నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే నలుగురిలోనూ అంటే నవ్వుల పాలు చేసే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు. వారి నుండి నీకు కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి ఎవరికీ కూడా నీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను వారితో పంచుకోవద్దు. ఇన్ని రోజులు కూడా నీవు నమ్మినటువంటి పనిని నిజాయితీగా చేసుకుంటూ వచ్చావు. సహనంగా, ఓర్పుగా ఉన్నావు. ఏదో ఒకరోజు నేను కోరుకున్నటువంటి స్థాయిలో నా కష్టమే నన్ను ఒక మహారాజులా నిలబెడుతుంది అనే ఓపిక, సహనమే ఈరోజు నీకు రాబోతున్నటువంటి అదృష్టానికి కారణం. అలాగే ఈ బాబా అనుగ్రహం కూడా తోడైంది కాబట్టి ఇక నీ జీవితం పూలబాటగా నీ కుటుంబంతో సంతోషంగా సాగిపోయే విధంగా ఉంటుంది. మీ జీవితం అసలు ఎలా మొదలైందో మీకేమీ తెలియదు. మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. మొదలు, మధ్య, చివర మీ ఆధీనంలో లేనప్పుడు దేనికి కూడా మీరు భయపడనవసరం కానీ, బాధపడనవసరం కానీ అస్సలు లేదు. కాబట్టి అన్నిటికీ నీ ధర్మమే నిన్ను చాలా చక్కగా కాపాడుతుందని, నీకు మంచి దారి చూపిస్తుందని పరిపూర్ణంగా ఇప్పుడైనా నమ్ము. నీ సత్యమే నీకు సహాయాన్ని అందిస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ ఓపికే నీకు గొప్ప విజయాన్ని చవిచూపించేలా చేయబోతుంది. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని జాగ్రత్తగా జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా శ్రద్ధాసబూరితో, ఓపికతో ఉంటారో వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే ఉంటుంది. నేను మీ కన్నీళ్లను తుడవడానికి, మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, బలహీనతతో పోరాడుతూ ఉన్నవారికి ధైర్యాన్ని అందించడానికి, మీకు సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా, మీరు పిలిచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను. మీరు ఒంటరివారు కాదని మనస్ఫూర్తిగా నమ్మండి. నేను ఇక్కడే ఉన్నాను. మీ హృదయంలో ఎప్పుడూ కూడా కొలువై ఉంటానని మాత్రం మర్చిపోకండి. ఏ పనైనా కానీ చేసే ముందు నాకు ఒక్కసారి చెప్పి చూడండి. ఆ పనిలో మీకు తప్పకుండా ఎలాంటి అవాంతరాలు ఎదురుపడకుండా జాగ్రత్తగా ఆ పని మీకు విజయం సాధించే విధంగా మిమ్మల్ని అడుగులు వేసే విధంగా నేనెప్పుడూ కూడా మీకు తోడుగా నిలబడి ఉంటాను. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకెన్ని కష్టాలు, బాధలు ఉండని వాటి గురించి బెంగపడకండి. మీరు చేయవలసిందల్లా నాపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచడం మాత్రమే. మీ సమస్త భారము కూడా నాపై పడవేసి మీ పని మీరు సజావుగా చేసుకుంటూ పోవడమే. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.